ఎక్కువ చెప్తే కూడా బాగుండదు, ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు. ఏ ఆడబిడ్డ అయినా పండుగ పూట ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్లి పొలాలలో పిట్టలను బెదరగొట్టడానికే కట్టిరు అధ్యక్ష. చాలా పొలాలలో నేను చూసిన. సూరత్లో తూకానికి తెచ్చిరు అధ్యక్ష. 6.5 మీటర్లు చీర ఉంటే 1/2 మీటర్ దండి కొట్టి 6 మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు 2 చీరలు మంచి చీరలు కట్టుకునే చీరలు ఉండాలని చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే సీరమని ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకి ఇచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ ప్రభుత్వం ఉన్నది, మీరు పండుగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు 2 జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష. ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి, నమ్మకము. మాది భావోద్వేగంతో కూడుకున్న బంధుత్వం అధ్యక్ష ఆడబిడ్డలతోటి. ఆడబిడ్డలు ఆనాడు ఇందిరమ్మను అమ్మ అన్నారా, తర్వాత ఎన్టీఆర్ను అన్నా అన్నారు. ఈ రోజు నన్ను రేవంత్ అన్నా అని పిలుస్తుండ్రు, అది నాకు సంతోషం అధ్యక్ష. ఒక ఆడబిడ్డ నేను వెళ్తూ ఉంటే మీరు చూసి ఉండొచ్చు, ఒక హాస్పిటల్ వెళ్ళి నేను ఎవరినో కాదు చంద్రశేఖరరావుని పరామర్శించి నేను దిగిపోతుంటే వెనకాల నుంచి రేవంత్ అన్న అని పిలిస్తే వెనకెళ్ళి ఆ ఆడబిడ్డను ఆదుకున్నా అధ్యక్ష. నాకు అది సంతోషం. జీవితంలో ఏం కావాలి అధ్యక్ష? వేములవాడ టెంపుల్ గురించి శ్రీనివాస్ చెప్తున్నాడు. అక్కడైనా ఈరోజు ఒక అనుబంధంతో, ఒక బంధంతో, ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ గారు 4 మంచి మాటలు చెప్పిండు అధ్యక్ష. సాంప్రదాయాలను వారు గౌరవించినప్పుడు ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే సంస్కృతి తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకునే ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి లేదా అధ్యక్ష? ఈ రకంగా ఇట్లా వ్యవహరిస్తే ఇది తెలంగాణకి మేలు చేస్తుందా? ఈ తెలంగాణ సమాజం వీటిని గమనిస్తలేరు అని అనుకుంటున్నారా అధ్యక్ష వీళ్ళందరని నేను అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళలు లేరా అధ్యక్ష? వీరనారుల స్ఫూర్తి లేదా? చాకలి ఐలమ్మ స్ఫూర్తి లేదా? సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి లేదా? రాణి రుద్రమ్మ స్ఫూర్తి లేదా? ఈ తెలంగాణ ప్రాంతానికి ఆడబిడ్డలు నాయకత్వం వహించలేదా? ఒక్క మహిళా కళాశాల ఉంటే దాన్ని గాలికి వదిలేస్తే యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వకుండా పార్టీ సొంత నాయకులకు యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు, కానీ మహిళలకు యూనివర్సిటీ జీవో ఇచ్చి దాన్ని బిల్లు చేయకుండా చట్టం చేయకుండా వదిలేస్తే నా దగ్గర ఉన్న విద్యాశాఖ మిత్రులందరిని అడిగి క్యాబినెట్లు ఆమోదించి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి దానికి అవసరమైన 550 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఇది మా చిత్తశుద్ధికి మారుపేరు కాదా? ఆడబిడ్డలు చదువుకుంటే బాగుపడతారు, చదువుకోవాలి. ఆడబిడ్డలు చదివే మన కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆడబిడ్డల్ని చదివించాలి, ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించాలి. ఆడబిడ్డల చేతుల్లో 4 రూపాయలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుందన్న ఆలోచనతోని ఆడబిడ్డల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాదే అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష ఆడబిడ్డల కోసం. భవిష్యత్తులో చెప్తాం అధ్యక్ష మా ఆర్థిక మంత్రి గారి అనుమతితోటి. అదేవిధంగా అధ్యక్ష యువత తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డది యువకులు కాదు అధ్యక్ష? విద్యార్థులు, నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష. ఒకనాడు పాల్వంచలో ఒక బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన 69 తెలంగాణ మొదటి ఉద్యమం, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం యువకుల ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం, ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగింది, రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష? ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది, మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష. అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష? మీరు చెప్పండి.
ఏ రోజైనా యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్లలో ఎన్నడైనా చంద్రశేఖరరావు గారు వెళ్ళిందా? కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళిండా? పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిండా? శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళిండా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా? ఏ యూనివర్సిటీకి వెళ్ళిండా నేను అడుగుతున్నా అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష. ఏ రోజైనా ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష. ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కాదా. జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా. వ్యవసాయ యూనివర్సిటీకి అల్దా జానే అని ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా. వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞానప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని నుంచి కూడా బీసీ వేసింది మాట నిజం కాదా. చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను వేసింది నిజం కాదా. బాసర IIITకి ప్రొఫెసర్ గోవర్ధన్ ఎస్సీ మాదిగని వేసిన మాట నిజం కాదా. విద్యా కమిషన్కి మురళిని ఒక దళితుడిని కమిషన్ చైర్మన్గా వేసిన మాట వాస్తవం కదా. ఉన్నత విద్యాశాఖలో ప్రొఫెసర్ పురుషోత్తంను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని నియమించిన మాట వాస్తవం కదా అధ్యక్ష. ఇవన్నీ గొప్ప గొప్ప నిర్ణయాలు మేము వచ్చిన 10 నెలల్లోనే తీసుకొని ఈ విద్యను పునరుద్ధరించాలి, సామాజిక న్యాయం జరగాలి, ఈ యూనివర్సిటీలను నిలబెట్టాలన్న ఆలోచన మేము చేయలేదా అధ్యక్ష. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోలేదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకోలేదా. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోలేదా. ఇవన్నీ ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా. ఇవన్నీ మీకు కనిపించడం లేదా, మీరు ఆలోచన చేయడం లేదా. ఏం తక్కువ చేసినాం అధ్యక్ష. 14 యూనివర్సిటీలనే మొత్తం లిస్ట్ ఇస్తా అధ్యక్ష, చర్చ చేద్దాం అధ్యక్ష. మేము చేసిన సామాజిక న్యాయం ఏంది, మేము ఏ విధంగా అందరిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ రకంగా సమన్వయం చేసుకొని సామాజిక న్యాయం చేస్తున్నామో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకు అని అంటే బాధ అవుతుంది అధ్యక్ష.